మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నంద్యాల జిల్లా అవుకులో రాజకీయ వేడి మొదలైందా? ఎమ్మెల్యే కావడమే ఆమె లక్ష్యమా? ప్రస్తుతం మనం అవుకు చెల్ల వారి ఇంటి దగ్గర ఉన్నాం. వైసీపీ పార్టీకి చెల్లా శ్రీలక్ష్మి ఎందుకు దూరంగా ఉంది? ఇంతకు ఆమె వైసీపీ పార్టీలో ఉన్నట్ట లేనట్ట? బీజేపీ పార్టీలోకి వెళ్తున్నట్టు జోరుగా ప్రచారం. చెల్లా శ్రీలక్ష్మి గారు ఏం చెప్తారో మనం విందాం. చెల్లా శ్రీలక్ష్మి గారు వైసీపీ పార్టీ నుండి బీజేపీ పార్టీకి వెళ్తున్నామని చెప్పేసి జోరుగా ప్రచారం చేస్తుంది. తెలంగాణలో బీజేపీలో యాక్టివ్ పార్టీకి దూరంగా ఉన్నారంటారు. అయితే ఇప్పుడు పార్టీకి దూరంగా ఉన్నారా లేకుంటే మీరు వేరే పార్టీకి చేరనీకే దూరంగా ఉన్నారా? అంటే పార్టీకి దూరంగా ఉన్నాను. అంటే ఇప్పుడు వైసీపీ పార్టీలో ఉన్నట్ట లేనట్ట? పార్టీలో లేదు, ఇంకా లేదన్నట్టు పార్టీలో లేదు. వైసీపీ పార్టీలో లేరు అని చెప్పారు. మరి రాజీనామా చేశారా? రేపు స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తే జెడ్పీటీసీగా మళ్ళీ అవకాశం వస్తే పోటీ చేస్తారా లేదా? లేదు, జెడ్పీటీసీకి అయితే పోటీ చేయలేదు. రాజకీయంగా మీ కుటుంబంలో విభేదాలు వచ్చాయా లేకుంటే ఆస్తుల పరంగా మీకు విభేదాలు వచ్చాయా? రెండు ఉండొచ్చు. ఆస్తి ఒక సందర్భంలో మీ అమ్మగారు ఇప్పుడున్న మాజీ ఎమ్మెల్యే కార్సన్ రామరెడ్డి గారు కావచ్చు, స్టేట్లో ఉన్న కొంత లీడర్స్ని విమర్శించారు ఇండైరెక్ట్గా. ఎందుకు ఆ సంఘటన వచ్చింది? అంటే మీకోసమే విమర్శించారు. కొన్ని ఇన్సిడెంట్స్ అయితే జరిగినాయి. అంటే దానివల్ల పేరెంట్స్గా ఆబ్వియస్లీ బాధపడతారు. అంటే ఒక ఆడపిల్ల ఇంత ఫైట్ చేస్తుంది, అదే భగీవుని ఉంటే వీళ్ళెవరు మాట్లాడి ఉండేవాళ్ళు కాదు కదా. అంత బాధను పెట్టుకొని ఎలాగుంటున్నారు? భగీ బతుకుంటుండే ఇప్పుడైతే ఎవరైతే మాట్లాడుతున్నారో ఏ కుక్క మాట్లాడి ఉండేది కాదు. మగవాళ్ళ మీద ప్రతాపాలు చూపిస్తారు, ఆడవాళ్ళ మీద కాదు కదా. చెల్లా రామకృష్ణారెడ్డి గారి వారసుడు ఎవరు అనుకుంటున్నారు? పెట్టారు కదా ఆల్రెడీ, జూనియర్ చెల్ల రామకృష్ణారెడ్డి అని. మా చిన్నబాబుకి పెట్టారు, పెద్ద బాబు చెల్ల రాజ్యాభిషేక్ రెడ్డి. వాళ్ళిద్దరు ఎమ్మెల్యేగా పోటీ చేసే సత్తా ఉందా మీకు? ఎట్లా చెప్పాలి? వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. ప్రస్తుతం మనతో కీర్తిశేషులు చెల్లా రామకృష్ణారెడ్డి కోడలు, కీర్తిశేషులు చెల్లా భగీరథ రెడ్డి గారి భార్య, అవుకు మాజీ జెడ్పీటీసీ శ్రీలక్ష్మి గారు మనతో ఉన్నారు. చెల్లా మేడం నమస్తే. మేడం నమస్తే. నమస్తే మేడం. కొత్తగా వార్తలు వినిపిస్తున్నాయి. చెల్లా శ్రీలక్ష్మి గారు వైసీపీ పార్టీ నుండి బీజేపీ పార్టీకి వెళ్తున్నామని చెప్పేసి జోరుగా ప్రచారం చేస్తుంది. అంటే ఇంకా నిర్ణయం అయితే ఏమి తీసుకోలేదు. యాక్చువల్గా ప్రస్తుతం అయితే జెడ్పీటీసీ టర్మ్ కూడా అయిపోయింది. 2024 ఎలక్షన్ ముందు వరకు అయితే నేను వైసీపీలోనే ఉన్నాను. సో దాని తర్వాత యాక్టివ్ పాలిటిక్స్కి కొంచెం దూరంగా ఉన్నాను. దాని తర్వాత నిన్న మా ఫాదరు రాఘవేంద్ర రెడ్డి గారు నిన్న తెలంగాణలో బీజేపీలో జాయిన్ అవ్వటం జరిగింది. ఇంకా డెసిషన్ అయితే ఇంకా తీసుకోలేదు. అయితే యాక్టివ్ పాలిటిక్స్ దూరంగా ఉన్నారంటున్నారు. అయితే ఇప్పుడు పార్టీకి దూరంగా ఉన్నారా లేకుంటే మీరు వేరే పార్టీకి చేరనీకే దూరంగా ఉన్నారా? పార్టీకి దూరంగా ఉన్నాను. బిఫోర్ 2024 ఎలక్షన్స్ ముందు నుంచి కూడా పార్టీకి కొంచెం దూరంగానే ఉన్నాను. అంటే ఇప్పుడు వైసీపీ పార్టీలో ఉన్నట్ట లేనట్ట మీరు? యాక్చువల్గా 2024 ముందు నేను యాక్టివ్గా ఉన్న అందరికీ తెలుసు. ఈవెన్ మాకు మీడియా, ఈవెన్ పార్టీలో వాళ్ళందరికీ కానీ పార్టీ ప్రోగ్రామ్స్ కానీ అవన్నీ బాగా ఫుల్ యాక్టివ్గానే చేశాము. 2024 ముందు ఏం జరిగిందంటే సడన్గా పార్టీయే నన్ను అంటే పార్టీ ప్రోగ్రామ్స్కి పిలవడం కానీ అన్నీ తగ్గించేశాను అనమాట. సో కొంచెం ఆ రీజన్తో పార్టీకి ఎలక్షన్ ముందే దూరంగా ఉన్నాను నేను. ఇప్పుడు పార్టీలో ఉన్నారా లేరా? పార్టీలో లేదు, ఇంకా లేదన్నట్టే పార్టీలో లేదు. పార్టీలో లేనప్పుడు ఎన్నికల్లో మీకు జగన్మోహన్ రెడ్డి గారు అట్టే ఉన్నారు కదా? జగన్మోహన్ రెడ్డి గారు నాకు అంటే నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. నేను 24 వరకు 2022 మా హస్బెండ్ చనిపోయిన తర్వాత
జగన్ అన్ననే నాకు సపోర్ట్ ఇచ్చారు. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే జగన్ అన్న వల్లే ఉన్నాను. సో హీఈస్ మై అంటే నేను రాజకీయం 22 వరకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా ఎప్పుడు రాజకీయంలో అంత ఇంట్రెస్ట్ లేదు. సో చనిపోయిన తర్వాత జగన్ అన్న సపోర్ట్తో నేను రాజకీయంలోకి వచ్చాను. సో అది గుర్తుపెట్టుకోవాలని ఇంకా స్టిల్ నా ఫోటో మాత్రం ఉంది. వైసీపీ పార్టీలో లేరు అని చెప్పారు. మరి రాజీనామా చేశారా? రాజీనామా అయితే చేయలేదు. యాక్చువల్గా మరి యాక్టివ్గా పార్టీలో లేను, యాక్టివ్గా లేనని చెప్తున్నాను. కొన్ని కారణాల వలన నేను పార్టీలో లేను. అంటే పార్టీలో యాక్టివ్గా ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చింది? జగన్మోహన్ రెడ్డి వలన, లేకుంటే ఎవరన్నా క్యాడర్ వలన, లేదంటే ఎవరు ఇబ్బంది పెట్టారని దూరంగా ఉన్నారు మీరు? ఇబ్బంది అంటే 22 నుంచి నాకు తెలిసినంత వరకు జగన్ నవరత్నాలు ప్రోగ్రామ్స్ కానీ గడప గడప కానీ నాకు తెలిసినట్టు ఎవరు చేసి ఉండరు. లైక్ ఈవెన్ నా ఫేస్బుక్ పేజ్లో కానీ, లైక్ ఇన్స్టా పేజ్లో కానీ, ఈవెన్ లైక్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. దాని తర్వాత ఏమైందంటే జగన్ నాకు ఇచ్చిన ఇంపార్టెన్స్ వలన, లేకపోతే ప్రజల్లో పెరిగే ఆదరణ వలన కొంతమంది స్వార్థం కోసం, స్వార్థ రాజకీయం కోసము ఏమంటారు పొలిటికల్ నాలెడ్జ్ లేని కొంతమంది జోకర్స్ని తీసుకొచ్చి వాళ్ళని హైలైట్ చేస్తే ఆబ్వియస్లీ పార్టీ కోసం పనిచేసిన నాలాంటి వాళ్ళకి, అంటే నాలాంటి వాళ్ళ కోసం నేను మాట్లాడుతున్నాను. ఇది పదవి తీసుకుని పార్టీ కోసం పనిచేయని జోకర్స్ కొంతమంది ఉంటారు. వాళ్ళని హైలైట్ చేసి గ్రౌండ్ లెవెల్లో నుంచి మేము వర్క్ చేసిన మమ్మల్ని పార్టీ ప్రోగ్రామ్స్కి పిలవకుండా, అంటే మెయిన్ ఫైనల్గా ఏం చెప్పాలి అంటే మేము కానీ నా చుట్టూ ఉన్న వాళ్ళు కానీ మేము సెల్ఫ్ రెస్పెక్ట్ చూస్తాం. అంటే కనీసం నా చుట్టూ ఉన్న వాళ్ళు మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మా అమ్మాయికి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి. సో ప్రతి ప్రోగ్రాంలోనూ మాకు ఒక ఇంపార్టెన్స్ ఉండాలని మేము కోరుకుంటాం. ఎందుకంటే మేము పార్టీ కోసమే పనిచేస్తాం. 22 నుంచి 24 వరకు ఈవెన్ నా పిల్లల్ని హైదరాబాద్లో పెట్టి చదివించుకుంటూ, అంటే మా మదర్ అక్కడ ఉన్నారు, అక్కడ చదివించుకుంటూ నేను పార్టీ కోసం ఆయన చేసిన హెల్ప్కి నేను ఆయన మీద గౌరవంతో పార్టీ కోసం పనిచేశాను హార్డ్ కోర్గా. చేసినప్పుడు పార్టీ ప్రోగ్రామ్స్కి కానీ దేనికి పిలవకుండా అవాయిడ్ చేసుకుంటూ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఉంటే మాకంటూ కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కదా. జగన్మోహన్ రెడ్డి మీకు సపోర్ట్ చేయలేదా? ఇంపార్టెంట్ ఇవ్వలేదా? జగన్ ఇచ్చారు. జగన్ పార్టీ ఎవరిది? వైసీపీ పార్టీ. వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి. మరి ఎక్కడ తేడా కొడుతుంది? వైసీపీ ఎక్కడ యాక్చువల్లీ పార్టీ జగన్ అన్నది. సో ఏంటంటే ప్రతి ఒక్కటి మేము జగన్కి వెళ్ళి చెప్పుకోలేము కదా. సో బీయింగ్ ఏ లేడీ ఏంటంటే నేను ప్రతిదీ వెళ్ళి, అంటే ఆయన నాకు ఇన్స్పిరేషన్. ఇప్పుడు బీయింగ్ ఏ లేడీ నేను పార్టీలో ఉన్నానో లేకపోతే యాక్టివ్గా ఉన్నానో నా మీద చాలా చెప్పారు. అంటే కొంతమంది మూర్ఖులు, నేను సోకాల్ జోకర్స్ అని చెప్తున్నాను కదా, వాళ్ళు చెప్పింది కొంతమంది జగనన్న కింద క్యాడర్, ఇప్పుడు ఎవరైతే చెప్తున్నారో కింద కొంతమంది క్యాడర్ వాస్తవాలు తెలియకుండా, లోకల్ పొలిటికల్ సినారియో తెలియకుండా వాళ్ళకే సపోర్ట్ చేశారు. కానీ నేను ఎప్పుడు వెళ్ళి జగనన్నని నేను కంప్లైంట్ చేయలేదు. ఎందుకంటే బికాస్ కంప్లైంట్ చేసామంటే మనం వీక్ అయిపోతామని ఒక ఇది ఉంటుంది. ప్లస్ ఆ హార్డ్ టైంలో, అంటే ఎలక్షన్ ముందు టైంలో నేను వెళ్ళి కంప్లైంట్ చేస్తే కనుక పార్టీకి నష్టం కదా. సో పార్టీకి నష్టం. నేను అప్పుడు వచ్చి బయట చెప్తే పార్టీకి నష్టం, పార్టీ నుంచి పక్కకి వెళ్తే పార్టీకే నష్టము. సో జగనన్న నాకు చేసిన హెల్ప్కి నేను నిజంగా ఆయన ఫోటో ఆయన దేవుడిలాగా భావిస్తాను. సపోర్ట్ చేశాడు మీకు బాగా. జగన్ సపోర్ట్ చేశారు. జగన్ సపోర్ట్ చేశారు. మరి నమ్మకంతో అనుకోకుండా దూరంగా ఉంటున్నారు. నేను అదే చెప్తున్నాను, జగన్ సపోర్ట్ చేశారు. కానీ కింద ఉన్న ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు జగన్ మీద మీకు నమ్మకం లేదంటారు? జగన్ మీద నమ్మకం ఉంది. నేను జగన్ కోసం పనిచేశాను, పార్టీ కోసం ఇప్పుడు పని చేయట్లేదని చెప్తున్నాను. ఇప్పుడు అధికారం కోసమే దూరం అవుతున్నారు. ఇక్కడ అధికారం లేదు వైసీపీ పార్టీలో, పార్టీ మారనికే సిద్ధంగా ఉన్నారంటున్నారు. అధికారం కోసమే నేను ఉన్నాను అంటే 22లో 2021లో January 1 మా మామగారు చనిపోయారు. దాని తర్వాత మా హస్బెండ్కి చెల్ల భగీరథ రెడ్డి గారికి ఎమ్మెల్సీ వచ్చింది. వచ్చిన తర్వాత నేను ఎప్పుడు కానీ వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని, అంటే మా మావయ్య ఫ్యామిలీ మెంబర్స్, చెల్ల ఫ్యామిలీ మెంబర్స్, మిగతా వాళ్ళంతా వెళ్ళి పదవి కావాలి, ఎమ్మెల్సీ పదవి కోసం ట్రై చేశారు. కానీ నేను ఎప్పుడు కానీ ఎవరిని నాకు ఎమ్మెల్సీ పదవి, అంటే నా హస్బెండ్ పదవి యూజువల్లీ మీరు చూడొచ్చు, హస్బెండ్ది వైఫ్కే వస్తూ ఉంది, ఆర్ ఫాదర్ది సన్కో. నేను ఎప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి నాకు ఎమ్మెల్సీ కావాలనో లేకపోతే నాకు ఈ పదవి కావాలని చెప్పి నేను వెళ్ళి అడగలేదు. సో ఎప్పుడు ఐఎమ్ హ్యాపీ విత్ జెడ్పీటీసీ. లైక్ నేను జెడ్పీటీసీగా నేను హ్యాపీగా ఉన్నాను. నేను ఆయన కోసమే పనిచేశాను. నేను పదవి కోసం నేను ఆరాటపడి అడగాల్సి ఉంటే కనుక ఆ రోజు నేను ఎమ్మెల్సీ పదవి నేను గట్టిగా ఉండేదాన్ని కదా.
సో అట్లా ఎట్లా చెప్తాను ఎందుకు నేను రాలేదు 10 మరి కోసం? ఎమ్మెల్సీ పదవి? మీరు అన్నారు కదా, నేను అడగలేదు యాక్చువల్లీ, అడగలేదు. నేను అసలు అడగలేదు. అడిగితే ఇస్తుంటారా? మేబీ ఇచ్చుండే వాళ్ళేమో మరి తెలియదు మరి. బికాస్ నేనేమనుకుంటానంటే సరే మా మామయ్య గారి దగ్గర నుంచి మా హస్బెండ్కి వచ్చింది. సో జగన్ ఏంటంటే నన్నుగా గుర్తించాలి. అంటే ఇప్పుడు పదవి తీసుకుని పని చేస్తాము, అది ఉండదు కదా. సో చెల్లా శ్రీలక్ష్మి లాగానే గుర్తించాలి అని నేను అనుకున్నాను. రాజకీయంగా మీ కుటుంబంలో విభేదాలు వచ్చాయా, లేకుంటే ఆస్తుల పరంగా మీకు విభేదాలు వచ్చాయా? రెండు ఉండొచ్చు, ఆస్తి పరంగాను రాజకీయంగాను. మీరు సంవత్సరం తర్వాత పార్టీ మారే ఆలోచన ఉంది అని చెప్పారు. మరి ఏ పార్టీకి వెళ్ళే ఆలోచన ఉంది? అంటే సంవత్సరం యాక్చువల్గా నా కిడ్స్ ఇంకా చిన్నపిల్లలు, లైక్ 10th, ఇప్పుడు ఇంటర్, ఇప్పుడు పీక్ స్టేజ్. నా అవసరం ఎంతో ఉంది. ఆల్రెడీ 2 years నేను పార్టీ కోసం వాళ్ళని చదువులు కానీ యాక్చువల్ చెప్పాలంటే వాళ్ళు హాఫ్ టైం నాతోనే ఉన్నారు. సో ఇప్పుడు 10th అండ్ ఇంటర్కి వచ్చారనమాట. సో 1-2 years తర్వాత ఎక్కడైతే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుందో అండ్ మా కార్యకర్తలు కానీ ప్రజలు అభిప్రాయం ప్రకారం అప్పుడు డిసైడ్ అవుదామని అనుకుంటున్నాను. వైసీపీ పార్టీలో అయితే ఉండరు, అది ఫ్యూచర్ అనే కాలం నిర్ణయిస్తుంది. మీరు ఎట్లా చెప్తారు వైసీపీలో ఉంటానే ఉండాలి అనేది? ప్రస్తుతానికైతే లేను యాక్చువల్గా. అంటే ఇక్కడ గౌరవం లేదంటారు? జగన్ గురించి, పార్టీ గురించి అయితే చెప్పలేను నేను. అండ్ సి ఆబ్వియస్లీ ఇప్పుడు మిమ్మల్ని ఇంత కష్టపడి చేసినాక మీకు ప్రోగ్రామ్స్కి పిలవలేదు, చేయలేదు, ఆర్ వెళ్ళినప్పుడు అంటే ఇప్పుడు ఎవరో చెప్పిన మాటలు విని, ఎవరో చెప్పిన ఇది విని మిమ్మల్ని పార్టీకి దూరంగా పెడుతున్నాము అని చెప్పినప్పుడు మనం ఎవరికి ప్రూవ్ చేసుకోవాల్సినంత అవసరం లేదు కదా. సో ఇక్కడ పార్టీ మారల్సి వస్తే టీడీపీకి వెళ్తారా, జనసేనకి వెళ్తారా, లేదంటే తండ్రి బాటలోనే బీజేపీ పార్టీలోకి వెళ్తారా? అదే కాలం నిర్ణయిస్తుంది. అంటే ఫ్యూచర్ ఒక 1 year తర్వాత అప్పుడు డిసైడ్ అవుతాను. డీలిమిటేషన్ కోసం ఎదురు చూస్తున్నారని, అలాగే కోవెలకుంట్లలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చెప్పి ఆలోచన ఉందంటున్నారు. అలా నెరవేరుతుంది అంటారా మీది? డీలిమిటేషన్ అయిన తర్వాత అప్పుడు డిసైడ్ చేయొచ్చు. యాక్చువల్లీ ఎమ్మెల్యేగా పోటీ చేసే సత్తా ఉందా మీకు? ఉంది. ఎట్లా, ఏ బలంతో చెప్తున్నారు మీరు? అంటే ఆబ్వియస్లీ మా మామయ్య గారు అంటే క్యాడర్ కానీ లైక్ లోకల్ పబ్లిక్ కానీ, సో వాళ్ళు చూపించే ఆదరణ బట్టి ఇప్పుడు మనం ఎమ్మెల్యే అనేది ఊరికి ఇంట్లో కూర్చునో లేకపోతే చెప్పేసుకుంటే అయిపోం కదా. ప్రజల ఆదరణ బట్టి చెప్పగలం లైక్ అవుతారా లేదా అనేది. అంటే మీకు సో బికాస్ దాట్ మై నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే వల్లనే కదా. సో వాళ్ళ సపోర్ట్ వల్లనే నేను చెప్పగలను. కుటుంబం సపోర్ట్ లేదు, ఇటు రాజకీయంగా కొందరు సపోర్ట్ లేదు, మీరు సోలోగా సింగిల్గా ఎంతవరకు ప్రజల్ని మమేకం చేసి వాళ్ళు మీ వైపు తిప్పుకుంటారు? ఇప్పుడు 23 నుంచి ఎవరైతే ఉన్నారో ప్రజలు ఎవరైతే ఆల్రెడీ లైక్ ఇట్స్ ఎ పర్సనల్ బాండింగ్. ఊర్లో బాండింగ్ ఉంది, కానీ ఈ బాండింగ్ అనేది పొలిటికల్ గా కానీ కొద్ది దూరం ఉన్నారు కదా, ప్రజలకి దూరం ఉన్నట్టే కదా. ప్రజలకి దూరం లేదు. నేను ఎప్పుడు ఆల్మోస్ట్ లైక్ వీక్లీ 5 days నేను ఊర్లోనే ఉంటాను. ఏదైనా అవసరం ఉన్నా కూడా ఫోన్ కాల్స్ అని అయిపోతూ ఉంటాయి. పబ్లిక్కి దగ్గరగా ఉన్నాను. యాక్టివ్ పాలిటిక్స్ దూరంగా పబ్లిక్కి దగ్గరగా ఉన్నానని చెప్తున్నాను. అంటే పాలిటిక్స్ దూరంగా పబ్లిక్కి దగ్గరగా ఉన్నాను. ఫైనల్ పబ్లికే కదా, పబ్లిక్ ఓటింగ్ మనకి కావాలి. పబ్లిక్కి దగ్గరగా యాక్టివ్ పాలిటిక్స్కి దూరంగా ఉన్నాను. రేపు స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తే జెడ్పీటీసీగా మళ్ళీ అవకాశం వస్తే పోటీ చేస్తారా లేదా? లేదు, జెడ్పీటీసీకి అయితే పోటీ చేయను. జెడ్పీటీసీ అనేది లేదు, ఓన్లీ ఎట్లాగో 2029 ఎలక్షన్స్లో ఎట్లాగో లైక్ భవిష్యత్తు కార్యాచరణ బట్టి 29 ఎలక్షన్స్లో మోస్ట్లీ బరిలో ఉందామని అనుకుంటున్నాను. దాన్ని బట్టి జెడ్పీటీసీ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి ఐడియా అయితే లేదు. 2024లో జగన్మోహన్ రెడ్డి గారు మీకు టికెట్ ఇస్తారని చెప్పి ఆశతో ఎదురు చూస్తారు, ఇవ్వలేదు. ఈసారి 29లో ఏ పార్టీ టికెట్ ఇచ్చినా కానీ వెళ్తారా? అది ఫ్యూచర్ భవిష్యత్తులో నిర్ణయించాలి. ఇంకా 1 year తర్వాత నిర్ణయిస్తాను. అంటే చెప్పాను కదా, కార్యకర్తలు లోకల్ ఈక్వేషన్స్ దాన్ని బట్టి ప్రజలు బట్టి మా నియోజకవర్గం ప్రజలు అంటే అప్పుడు డివైడ్ అవ్వకపోతే దాన్ని బట్టి డిసైడ్ అవుతాను నేను. ఒక సందర్భంలో మీ అమ్మగారు ఇప్పుడున్న మాజీ ఎమ్మెల్యే కార్సన్ రామరెడ్డి గారు కావచ్చు, స్టేట్లో ఉన్న కొందరు లీడర్స్ని విమర్శించారు ఇండైరెక్ట్గా. ఎందుకు ఆ సంఘటన వచ్చింది? అంటే మీకోసమే విమర్శించారా? ఆబ్వియస్లీ ఇంకా నా కోసం అంటే పార్టీలో ఉన్నప్పుడు ఈ 23-24లో కొన్ని సిచ్యువేషన్స్ జరిగినాయి. అంటే లైక్ పర్సనల్గా కానీ నన్ను అనటం కానీ కొంతమంది మాటలు విని లైక్ కొన్ని ఇన్సిడెంట్స్ అయితే జరిగినాయి. అంటే దానివల్ల పేరెంట్స్గా ఆబ్వియస్లీ బాధపడతారు. అంటే ఒక ఆడపిల్ల ఇంత ఫైట్ చేస్తుంది, అదే బగివుని ఉంటే వీళ్ళెవరు మాట్లాడి ఉండేవాళ్ళు కాదు కదా. బగివుని ఉంటే వీళ్ళెవరు మాట్లాడి ఉండేవాళ్ళు కాదు కదా.
సో అని ఆ ఒక బాధ ఉంటుంది. అంత బాధను పెట్టుకొని ఎలాగుంటున్నారు? భగి బతుకుంటుండే ఇప్పుడైతే ఎవరైతే మాట్లాడుతున్నారో ఏ కుక్క మాట్లాడి ఉండేది కాదు. వీళ్ళందరూ ఏంటంటే మగవాళ్ళ మీద ప్రతాపాలు చూపిస్తారు, ఆడవాళ్ళ మీద కాదు కదా. అప్పుడు చూపించిన ప్రతాపము ఇప్పుడు చూపిస్తాను అంతే. ఏమైనా రాజకీయంలో ఎదుగుతున్నా ప్రతి కుక్కని చెప్పుతో కొట్టుండేవాళ్ళు. కనీసము ఒక ఆడపిల్ల ఇద్దరు పిల్లలు ఉన్నారు, కనీసము కష్టపడుతుంది కదా, కనీసం వాళ్ళ వాళ్ళు బతుకుతారని కూడా ఉండదు వాళ్ళకి. ఒక అమ్మ అబ్బకు పుట్టే వాళ్ళైతే ఇట్లాంటి పనులు చేయరు. లోకల్ అయితే ఎవరు సపోర్ట్ ఉన్నా లేకున్నా ప్రజల సపోర్ట్ అయితే మీకుంది. ఖచ్చితంగా ఆ సపోర్ట్ వాళ్ళు చూస్తూనే ఉన్నారు. బగ్గి ఉన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నారు. 2022 నుంచి బగ్గి చనిపోయినప్పటి నుంచి చూస్తూనే ఉన్నారు. నేను ఎప్పుడు అనుకుంటాను అంటే బర్స్ అవుట్ అవ్వకూడదు అని, అంటే ఎడవకూడదు అని. భగీరథ అన్న ఉన్నప్పుడు ఏం చెప్పేవాడు, ఎలా ఉండాలా? మిమ్మల్ని జెడ్పీటీసీ రావడానికి కూడా అన్ననే కారణం. కావాలని కుటుంబంలో కూడా మీ కుటుంబంలో కొందరు ఆడవాళ్ళు ఎప్పుడు కూడా ముందుకు రాలేదు, రాజకీయంగా బయటికి రాలేదు అని అన్నారు. భగీరథ అన్న ఉన్నప్పుడే మిమ్మల్ని రాజకీయాలకు దింపారు. దీని ఎలా చూడొచ్చు? అంటే నేను ఒకటి చెప్తాను, రాజకీయం అనేది ఎవరెట్లా వస్తారో తెలియదు. ఈవెన్ లైక్ రాజకీయం అనేది ఎవరి సొత్తు కాదు, ఎవరెట్లా వస్తారో తెలియదు. అదే కనుక భగీరథ రెడ్డి ఉండుంటే కనుక ఆయనే చేస్తుండేవాళ్ళు. మేబీ మేము బ్యాక్గ్రౌండ్లో లైక్ ఇప్పుడు పాతకాలం వేరు, ఇప్పుడు వేరు. లైక్ మరి 33% రిజర్వేషన్ ఎందుకు తీసుకొచ్చారు లేడీస్ రాకూడదు అన్నప్పుడు? అండ్ ఇప్పుడు మా హస్బెండ్ విషయంతోనే నేను జెడ్పీటీసీ అయ్యాను. దాని తర్వాత కొన్ని కారణాల వల్ల నేను రాజకీయంలోకి రావాల్సి వచ్చింది. నేను వద్దు అనుకుని నాకున్న దీనికి నేను హైదరాబాద్లో నా పిల్లలతో ప్రశాంతంగా బతకొచ్చు. నేను ఇక్కడ ఉండి ప్రతి ఒక్క నా కొడుకు మాట పడాల్సినంత అవసరం కూడా నాకు లేదు చెప్పాలి అంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేమంటానంటే నా లైఫ్ డిసైడ్ చేయడానికి వాళ్ళెవరు? అంతే కదా. ఇప్పుడు నా హస్బెండ్ కోరిక, మరి పిల్లల భవిష్యత్తు ఎట్లా? ఒక 10 years తర్వాత, ఒక 20 years తర్వాత నేను ఇప్పుడు ఇట్లా లేకపోతే అప్పుడు మా పిల్లలకి ఎవరు ఉంటారు సపోర్ట్? రాజకీయాలకు రావాలని మీ ఆలోచనలు అంటే భగీరథ రెడ్డి అన్న ఆలోచన లేదు, బగ్గే ఆలోచన. జెడ్పీటీసీ లైక్ ఓసీ అయ్యింది. సో ఫ్యూచర్ 2024 లైక్ ఫ్యూచర్ పనికి వస్తుంది అంటే లైక్ మీరు అనుకున్నా ఇంతకు రాజకీయాల్లో నేను వస్తాను, నాకు అసలు పొలిటికల్ గా నేను దిగుతానని చెప్పి ఎప్పుడైనా అనుకున్నారా? నేను యాక్చువల్లీ మ్యాంగో లైక్ స్టడీస్ అంతా సాఫ్ట్వేర్. మా ఫాదర్ కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కాదు. నేను ఎప్పుడు అంటే బగ్గి ఉన్నా కూడా ఏంటంటే జస్ట్ జరిగిన లోకల్ పాలిటిక్స్ గురించి ఇంట్లో మాట్లాడుకోవడం తప్ప నాకు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. ఈవెన్ నా పిల్లలకి ఇంట్రెస్ట్ కానీ నాకు ఎప్పుడూ అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. నేను ఎప్పుడు అంటే కళలో కూడా ఊహించలేదు అంటే పాలిటిక్స్లోకి వస్తాను ఇట్లా వస్తానండి. ఫైనల్గా ఇప్పుడు ఏంటంటే నన్ను నమ్ముకునే ప్రజలు అంటే నా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా, నన్ను అభిమానించే వాళ్ళు, నా కోసం ఉన్న వాళ్ళు, వాళ్ళ కోసం ఏమన్నా నిలబడదామనే ఒక రీజన్తోనే నేను ఊర్లో ఇంకా స్టిల్ ఉన్నాను. వైసీపీ గవర్నమెంట్లో థ్రెట్ ఉన్న వెంటనే జగన్మోహన్ గారు గన్మెన్లు కేటాయించారు. మరి గన్మెన్లు కేటాయించినా కూడా మీ పైన దాడికి ప్రయత్నించారు, జరిగింది. ఎందుకు జరిగింది? ఇప్పుడు నేను అదే ఇందాక నేను చెప్పినట్టు జగనన్న ఒక సీఎం లెవెల్లో ఉన్నప్పుడు ఒక ఇద్దరు 1+1 గన్మ్యాన్ పికెటింగ్ టీం ఇచ్చారు అంటే దానికి అర్థం ఏంటి? ఆయనకు ఆబ్వియస్లీ తెలుసు, అంటే ఆల్రెడీ అప్పటికే ఐడియా ఉంది అంటే ఫ్యామిలీలో ఇష్యూస్ జరుగుతున్నాయి అవి ఇవి అని. నాకు ఆశ్చర్యం ఏమనిపిస్తుంది అంటే ఇద్దరు గన్మ్యాన్ వీళ్ళున్న ఎస్కాట్ పికెటింగ్ టీం ఉన్నా కూడా అటాక్ అనేది 2-3 times నా మీద జరిగింది. ఈవెన్ నా ఆఫీస్లోనే జరిగింది. అప్పుడు మీ గవర్నమెంట్ ఉంది, వైసీపీ గవర్నమెంట్ ఉంది. వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అటాక్ జరిగింది. సో ఈవెన్ లైక్ కామెడిపల్లి సుధాకర్ రెడ్డి అనంతపూర్ జెడ్పీ చైర్మన్. సో నా ఫొటోస్ నా వీడియోస్ పెట్టి నాకు పంపించి, మా పిల్లలకి పంపించి, మా పేరెంట్స్కి పంపించి లైక్
నాతో ఎవరితో మాట్లాడిన వాళ్ళకి ఫొటోస్ పంపించి బ్లాక్మెయిల్ చేయడం జరిగింది. అది కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లోనే జరిగింది. నేను ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, బట్ నేను అప్పుడు ఏంటంటే బయటకు వచ్చి మాట్లాడితే పార్టీకి నష్టం. ఎందుకంటే వీళ్ళంతా వైసీపీ పార్టీలో ఉన్నారు, నేను వైసీపీ పార్టీలో ఉన్నాను. జగన్ మీద అభిమానంతో నేను కామ్గా ఉన్నాను. వైసీపీ పార్టీ మిమ్మల్ని టార్గెట్ చేసిందా? వైసీపీ పార్టీలో ఉన్న కొంతమంది వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం టార్గెట్ చేశారని చెప్తున్నాను. ఎవరున్నారు మిమ్మల్ని అంత టార్గెట్ చేయాల్సిన అవసరం ఎవరున్నారు? ఎవరికి ఉంది? చెప్పా కదా, కొంతమంది జోకర్లు, కొంతమంది స్వార్థ రాజకీయ వాళ్ళ స్వార్థం కోసము కలిపి చేసింది ఇది. ఇక్కడ బనాంగపల్లి ఎమ్మెల్యేగా రామరెడ్డి గారు ఉన్నారు. ఎలాంటి సపోర్ట్ చేయలేదా? జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేసినప్పుడు ఎమ్మెల్యే ఎందుకు సపోర్ట్ చేయాలి? అప్పుడు ఎమ్మెల్యే కదా. ఇప్పుడు లోకల్గా వచ్చి అటాక్ చేశారు అంటే దానికి అర్థం ఏంటి మీరే తెలుసుకోండి. అప్పుడు ఉన్న అంటే ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఫ్యామిలీ కదా, ఫ్యామిలీ ఇష్యూ ఎందుకు అని ఒక దీని మీద, అంటే చెల్ల ఫ్యామిలీ కదా, చెల్ల ఫ్యామిలీ ఇష్యూ ఎందుకు అని అందరూ కామ్గా ఉన్నారు. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఒక ఆడపిల్ల ఫొటోస్, ఇప్పుడు నేనున్నాను, నా దగ్గరికి ఎవరైనా ఒక ఫొటోస్ ఒక ఆడపిల్ల గురించి మాట్లాడితే నువ్వెవరు మాట్లాడడానికి అడుగుతాను. బట్ వీళ్ళందరూ ఎవరు అడగలేకపోయారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తూ చూస్తూ ఉన్నారనమాట. ఓకే ఫైన్, వాళ్ళ గోవాలి కదా, మనం జస్ట్ చూద్దాము స్పెక్టేటర్స్ అట్లా ఉండిపోయారు అనమాట. నాకు తెలుసు చాలా జరిగినాయి, లైక్ పార్టీలోనే చాలా జరిగినాయి. జరిగిన తర్వాత కూడా ఏంటంటే నేను ఆ టైంలో ఈవెన్ మా మదర్ కూడా చెప్పారు, మనం వెళ్ళి మాట్లాడదాము ఆర్ బయట మీడియాకి వచ్చి చెప్దాము అన్నప్పుడు నేను అదే అన్నాను. ఫైనల్గా పార్టీలో ఉన్నప్పుడు అది ఎలక్షన్స్ టైము, పార్టీకి నష్టం వస్తుందని చెప్పి నేను ఆ రోజు కామ్గా ఊరుకున్నాను. రామరెడ్డి గారు ఎప్పుడు మీకు ఫోన్ చేయలేదా ఏం జరిగిందని? అంటే మధ్యలో మాట్లాడటం జరిగింది, ఆయనకి తెలుసు ఏమేమి జరిగిందని అనేది ఆయనకి తెలుసు. బట్ ఆయన ఏంటంటే ఫ్యామిలీ కదా, ఎందుకు మధ్యలో రావడం అని చెప్పి ఇంకా అట్లానే ఉన్నారు. చెల్లా రామకృష్ణారెడ్డి గారి వారసుడు ఎవరు అనుకుంటున్నారు మీరు? పెట్టారు కదా ఆల్రెడీ, జూనియర్ చెల్ల రామకృష్ణారెడ్డి అని. మా చిన్నబాబుకి పెట్టారు, పెద్ద బాబు చెల్ల రాజ్యాభిషేక్ రెడ్డి. వాళ్ళిద్దరు, నేను వాళ్ళని ప్రెషర్ చేయను. పాలిటిక్స్ అనేది ఒక 1-2 years తర్వాత దట్ ఈస్ యువర్ చాయిస్, యువర్ ఆప్షన్ అంతే. బట్ ఏంటంటే ఇక్కడ ప్రస్తుతము అంటే నేను 22లో బగ్గి చనిపోయిన తర్వాత ఎవరైతే ఉన్నారో, అంటే అక్కడ 10 members 15 members లైక్ ఇప్పుడు ఎవరైతే సపోర్ట్ ఇస్తున్నారో వాళ్ళ కోసం నేను నిలబడి వాళ్ళ కోసం చేద్దాం అనుకుంటున్నాను అంతే. అండ్ ఫ్యూచర్, ఎందుకంటే వాళ్ళు పిల్లల్లో చూసుకుంటూ ఉంటారు, బగ్గి కానీ మావయ్య కానీ చిన్నప్పుడు ఇట్లా ఉండేవాళ్ళు అని. సో వాళ్ళ కోసం నేను ఇంత స్టాండ్ తీసుకుని ఉంటున్నారు. అంటే పిల్లల్ని రాజకీయాల్లో ఎదగాలని చెప్పేసి ఈ రాజకీయాన్ని మీరు కంటిన్యూ చేస్తున్నారా? అంతే, ఆబ్వియస్లీ. అదే వాళ్ళు 5 years ఎల్లర్ అయి ఉంటే నాకు ఇంత ప్రాబ్లం వచ్చిండేది కాదు కదా. బగ్గి ఉన్నా కూడా ఇంత ప్రాబ్లం వచ్చింది, నాకు అవసరం ఉండేది కాదు. ఇంత వీళ్ళ అడ్డమైన వాళ్ళతో పడి ఇట్లా ఉండాల్సినంత అవసరం కూడా ఉండుండేది కాదు. మీకు ధైర్యం ఇప్పుడు ఎవరంటారు? నా ప్రజలు, నా పిల్లలు. నేను చెప్తాను, నా ప్రజలు నా పిల్లలు అంతే. మీ పిల్లలు మీకు ఎలాంటి భరోసా ఇస్తారు, ఎలాంటి నమ్మకం కలిగిస్తున్నారు? మీరు ఎప్పుడు కూడా ఇద్దరిని పిలుచుకునే కానీ పాలిటిక్స్ తిరగడం కానీ ఎక్కడైనా కార్యక్రమాలకు పోవడం కానీ ఇద్దరు యాక్టివ్గా చేస్తున్నారు. ఎందుకంటే నాకు ఒక తోడు, ఎందుకంటే ఇప్పుడు నేను ఒక్కదాన్ని వెళ్ళలేదు కదా, నాకు ఒక తోడు ఉంటారని చెప్పి వాళ్ళు పాపం వాళ్ళ ప్రోగ్రామ్స్లో రానన్నా కూడా 1-2 times నేను పిలుచుకెళ్తాను. ఎందుకంటే నాకు మెంటల్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు నాతో వస్తుంటారు. రాజకీయాల్లోకి ఏజ్ వచ్చినాక పెద్దోళ్ళని దింపుతారా, చిన్న దింపుతారా? అది వాళ్ళ ఇష్టం, ఇద్దరు దిగొచ్చు. అది వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి. రాజకీయం అనేది ఒకరు చెప్తేనో రాదు కదా, వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళు చేసుకోవాలి, అది ఫ్రమ్ ద గ్రౌండ్ వాళ్ళు చేసుకోవాలి. అంతేకాని నేను ఈ పొజిషన్లో ఉన్నాను, మీ తండ్రి ఇట్లా, మీ ఫాదర్ ఇట్లాగు, మీ తాత ఇట్లాగు, నేను ఇట్లాగు, నెక్స్ట్ నువ్వు అట్లనే వెళ్ళిపో అట్లనే నేను చెప్పాను. బట్ గ్రౌండ్ లెవెల్ నుంచి చేస్తేనే అంటే ఇప్పుడు యాక్చువల్లీ మొన్న రామచంద్రరావు కూడా అడిగారు, అంటే హైదరాబాద్ అంటే బీజేపీలో, తెలంగాణ బీజేపీలో అడిగారు. బట్ అదేంటంటే అక్కడ పాలిటిక్స్ వేరు, ఇక్కడ పాలిటిక్స్ వేరు. బట్ ఇక్కడ ఉన్నంత ఎఫెక్షన్స్ అవన్నీ హైదరాబాద్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. బట్ అది ఒకసారి ఏంటంటే వీళ్ళ కోసమే రాజకీయం చేయాలి, అక్కడ చెప్పారు, ప్రజల కోసం రాజకీయం చేయాలనిపిస్తుంది. త్వరలో బీజేపీ పార్టీలోకి రాబోతుందని కూడా చెప్పారు. ఆయన పాపం హీస్ వెరీ నైస్ పర్సన్. సో ఆల్రెడీ అంటే అడిగారు కూడా. బట్ క్లారిటీకి అయితే బీజేపీ పార్టీలోకి వెళ్ళడానికనే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అనుకుంటున్నాను. లేదు, బీజేపీ పార్టీలోకి నేను చెప్పాను కదా ఆల్రెడీ, ఇంకా 2 years తర్వాత నేను డిసైడ్ చేస్తాను. ప్రస్తుతానికి అయితే అట్లా ఏం ఆలోచన అయితే లేదు. మరి నేను బెంగళూరులో బీజేపీ అధ్యక్షుడు మాధవ్జీని ఎందుకు కలిసారు? అది నార్మల్ పరిచయం, వేరే వాళ్ళు పరిచయం చేశారు, సో అట్లా కలవడం జరిగింది. చర్చలు జరిగాయి అంటున్నారు, పార్టీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. లేదు, అట్లేమి పాప ఆయన చెప్పలేదు. ఇప్పుడు అందరికీ ఏంటంటే లైక్ బీయింగ్ ఏ విమెన్, ఒక అంటే
అందరూ చూస్తుంటారు సోషల్ మీడియాలో దీంట్లో చూస్తుంటారు కాబట్టి సో ఆబ్వియస్లీ ఒక కన్సర్న్ ఉంటుంది, ఒక ఆడమ్ ఇంత పోరాడుతుంది అనే ఒక కన్సర్న్ ఉంటుంది. దట్ ఈస్ లైక్ ఫైనల్గా గోల్ ఏంటి? మేబీ 2029 చూడాలి. మేబీ అప్పటికి ఏదో ఒకటి బేస్ లైక్ వేసి లైక్ ఫ్యూచర్లో అప్పుడు అంటే కాలం నిర్ణయిస్తుంది అనుకుంటున్నాను. సో ఈసారి కంపల్సరీ అంటే ఆల్రెడీ జగన్ అన్న కూడా చెప్పారు 2029 అని, బట్ నేను ఆయనతో అయితే నేను మాట్లాడలేదు. సో ఫ్యూచర్లో ఎట్లా ఉంటుంది అనేది, ఏ పార్టీ నుంచి వస్తానో ఏంటి అనేది అది కూడా నేను ఇంకా కన్ఫర్మ్గా చెప్పలేను. బికాస్ లైక్ ప్రాబ్లం అంతా నాకు జగన్తో లేదు, జగన్మోహన్ రెడ్డి లైక్ వైఎస్ఆర్సీపీ పార్టీతో ప్రాబ్లం ఉంది కాబట్టి ప్రాబ్లం అంటారా? పార్టీ లీడర్లతోనే ప్రాబ్లం ఉంది. సో జగన్తో అయితే ఎప్పుడు మీకు టికెట్ ఇప్పిరా అది మేము చెప్పలేము ఇంకా. అంటే పార్టీలో ఆల్రెడీ మేము ఇంత వర్క్ చేసినప్పుడు ఒక రికగ్నేషన్ లేనప్పుడు ఎవరో ఏదో చెప్పారని చెప్పి కొంతమంది జగన్ కింద క్యాడరే లైక్ లోకల్ అంటే వాస్తవాలు ఏవో తెలియకుండా కొంచెం ఇంకా డీప్గా చెప్పాలి అంటే పర్సనల్గా వెళ్ళి నా గురించి మాట్లాడుకుని అట్లా చేసినప్పుడు నాకు అంటే ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కదా. అట్లాంటప్పుడు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి పనిచేయడం అనేది ఆలోచించదగ్గ విషయం చెప్పాలి అంటే. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇదండి ఇవాళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుస్తాం. చూస్తున్నాను అండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ.